చాలదు, ఇంకా వివరమైన ఇది కావాలి. కేంద్రం నుంచి కూడా డబ్బులు తెచ్చుకోవాలి. సార్ జనాభా పెంచడం, జీవితం ఖరీదు 30,000 అంటూ విపరీతమైన కథనాలు, మాతృత్వానికి వేలంపాట పడుతున్నారంటూ. మాతృత్వానికి వేలంపాటే కదండి. ఒక బిడ్డను కంటే 30,000 ఇస్తాం, 4వ బిడ్డను కంటే 40,000 ఇస్తాం. ఎవరికి సార్ చెప్తున్నారు? పేద తల్లులకే కదా ఈ మాట చెప్తున్నారు. నేను ఈ మాట అంటే కొంతమంది మీకు అప్పుడప్పుడు ఆవేశం అంటారు. ఆవేశం ఏంటి సార్? పేద తల్లికే కదా మీరు 30,000 ఇస్తాను, 40,000 ఇస్తానని రిచ్ కార్పొరేట్లకు లేకపోతే పెద్ద పెద్ద సంపన్నులకు ఉన్నత అధికారుల భార్యలకు మీరు చెప్పలేరు కదా. 30,000 కోసమో 40,000 కోసమో పిల్లలు కంటారు అని ఒక ముఖ్యమంత్రికి, ఒక నాయకుడికి ఆలోచన వస్తుందంటే దాన్ని ఏమని చెప్పాలి ప్రజాస్వామ్యంలో? మీరు చెప్పండి. ఒకప్పుడు నాకు తెలుసు రష్యాలో కానీ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో జనాభా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా స్వీడన్, స్కాండినేవియన్ కంట్రీస్ చాలా వాటిలో జనాభా ఉండదు, అసలు ఊర్లో పిల్లలే ఉండరని అవన్నీ సమస్యలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి, సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళల్లో ఒక 3వ బిడ్డను కంటే 30,000 ఇస్తాము, 4వ బిడ్డను కంటే 40,000 ఇస్తాము. ఇది వేలంపాట కదా, ఇది తల్లులు మాతృగర్భాలతో మనం ఇలా మాట్లాడొచ్చా? పేదరికాన్ని అవహేళన చేయటం కదా ఇది. ఎందుకంటే 30,000 కోసం 40,000 కోసం కోటీశ్వర్లు అయితే పిల్లలను కంటారు కదా, కోటీశ్వర్లు 30,000 కోసం చూడరు కదా. అసలు ఇది ఎటువంటి సంకేతం ఇస్తుంది అన్న, ఒకవైపున సంక్షేమ పథకాలు లేకపోతే ఇట్లాంటి వాటినే కొంతమంది అవహేళన చేస్తున్నారు, ప్రజలను బిచ్చగాళ్ళం చేస్తున్నారు, వీళ్ళేంటి అదేంటి ఇదేంటి అని. కానీ ఇక్కడ మీరు పిల్లలను కన్నందుకు కూడా ఒక్కసారి ఇస్తారు మీరు 30,000. 30,000తో ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడండి? అంటే ఒక జీవితం విలువ 30,000, ఒక జీవితం విలువ 40,000. పౌష్టికాహార లోపంతో 74% మంది మహిళలు బాధపడుతున్నారని నిన్న లెక్కలు. బాల్య వివాహాలు, ఎన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి కావాల్సింది వైద్య సహాయం చేయాలి, ప్రసూతి సౌకర్యాలు పెంచాలి. ఇవన్నీ చేసే బదులు మీరు పిల్లల కంటే మేము 30,000 ఇస్తాము, 40,000 ఇస్తాము, జనాభా తగ్గిపోతూ ఉంది. నిజంగా ఏదైనా ఒక స్పష్టమైన ఆధారం ఉందా? ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంచండి అని ఏదైనా కానీ ఒక నివేదిక వచ్చింది ఇంతవరకు? నేను ఇందాక శ్వేతపత్రం, ఇక్కడ శ్వేతపత్రం అడగట్లేదు నేను, ఒక ఆధారం ఏదైనా చూపించాలి కదా. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పిలుపుకు ఈ ఆధారం ఉంది. ఆంధ్రప్రదేశ్ లేకపోతే దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గింది, జనాభా నియంత్రణ 2011 నుంచి అమలు జరిపాం, తగ్గింది. అదే తప్పు కాదే. దానివల్ల మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చాలా శాస్త్రీయ అధ్యయనాలు చెప్తున్నాయే. ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లు కూడా పెడతాము పిల్లలను కనడానికి, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నారు, ఇది 2011తో పోలిస్తే జనాభా పెరుగుదల రేటు, జనాభా వృద్ధి రేటు జాతీయ స్థాయిలో 9% అంటే రాష్ట్రంలో 3.5% ఉందని. అదే కదా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేసాయి, దాని గురించే కదా చర్చ. ఇప్పుడు మొన్న డీలిమిటేషన్ అన్నప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది కదా. ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళు అంటే సొంత ఉద్యోగం లేకుండా వాళ్ళ శాతం దేశంలో 48% ఉందంట జాతీయంగా సగటున. ఆంధ్రప్రదేశ్లో 49.5% ఉందంట. ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళందరూ వృద్ధులు కాదండి, ఉద్యోగాలు లేనివాడు, డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఇతరుల మీద ఆధారపడతారు. ఉద్యోగాలు లేకపోవడం ఎవరి తప్పండి? ఎవరు తప్పది? ప్రభుత్వాలు తప్పు. ఏ ప్రభుత్వం అయినా మీది కావచ్చు, లేదా మీకున్న ముందున్న జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ వాళ్ళది కావచ్చు, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఏదైనా సరే. కానీ ఏ శాస్త్రీయమైన ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు జనాభా పెంచాన్ని 30,000 ఇస్తామని చెప్తున్నారు? దీని మీద మహిళా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం, బాధ, నిజం చెప్పాలంటే ఆగ్రహం కూడా, ఆవేదన. అది ఒక విధానము ఇంకొకటి అని చెప్పడం లేదు. అప్పుడు దానికి వాళ్ళతో చర్చించాలి, వాళ్ళకి చెప్పాలి. కానీ ఒక వేలం పాటలాగా ఇలా అయితే అది కూడా ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ లాగా, వన్ టైం పేమెంట్. అది ఒక మనిషి కనీసం ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నాము? సగటు ఆయుర్దాయం పెరిగినందుకే కదా. సగటు ఆయుర్దాయం లెక్కేస్తే ఒక 60-70 ఏళ్ళు మనిషి బతుకుతాడు అనుకుంటే, మనిషి బతుకుతాడు లేకపోతే బతుకుతుంది అనుకుంటే 30,000 పుట్టినప్పుడు ఇస్తాము మీరు కనండి అని చెప్తున్నారంటే ఏ ప్రభుత్వం? నేను చంద్రబాబును ప్రత్యేకించి అంటలేదు, ఇప్పుడు ఈ పిలుపు ఆయన నుంచే వచ్చింది. కాబట్టి చాలా అశాస్త్రీయమైన, బాధ్యతారహితమైనటువంటి వైఖరిగా కనిపిస్తుంది.
మీ దగ్గర ఆధారాలు ఉంటే దేశం ముందు పెట్టండి, శాస్త్రవేత్తలతో చర్చించండి. మూడవది, పిల్లలు ఏది యంత్రాలు, పిల్లలను కనే యంత్రాలమా మేమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళలు యంత్రాల నిజంగా? కనమంటే కనడానికి, ముగ్గురు అంటే ముగ్గురిని, వద్దంటే ఆపేయడానికి. మరి ఆ పుట్టేది అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు అయితే మళ్ళీ ఆమ్నియోసెంటిసిస్ పరీక్షలు ఆపడాలి. ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కనండి అంటున్నప్పుడు బిడ్డను, కొడుకును కనడం, ఇట్లాంటి మాటలు కూడా ఇదివరకు మాట్లాడున్నాం మనం. కాబట్టి దీని మీద మటుకు చాలా రాజకీయ పక్షాల నుంచి, మహిళా సంఘాల నుంచి చాలా తీవ్రమైన నిరసన వచ్చింది. దీన్ని సవరించుకోవాలి, వివరించుకోవాలి కూడా. నేను మహిళలను కానీ మాతృత్వాన్ని కానీ నేనే తక్కువ చేయడం లేదు. ఇంకోటి ఏమో నాది చాలా దార్శనికత, నాది చాలా దూరదృష్టి. నేను ఒకటే ప్రశ్న ఎత్తున్నా, ఈ అసమానత అవునా కాదా? మీరు 30,000 ఇస్తాము, 40,000 ఇస్తామని చెప్తున్నది పేద తల్లులను ఉద్దేశించి మాత్రమే కదా. ఇది పేదరికాన్ని, పిల్లలు ఎక్కువై పేదరికం వచ్చిందని గతంలో చెప్పారు. పేదలకు 30,000 ఇస్తాం, పిల్లలను కానీ నేను ఇప్పుడు చెప్తున్నారు. ఎట్లా సార్ ఇది? అంటే పాలకులు పడతులతో, తల్లులతో ఇంత ఏకపక్షంగా మాట్లాడితే ఏమవుతుంది? మహిళా సంఘాలతో చర్చించారా? ఉన్నాయి కదా చాలా మహిళా సంఘాలు, మహిళా ఉద్యమమే ఉంది కదా. మీరు డ్వాక్రా సంఘాలు ఇవన్నీ చాలా పెట్టారు కదా, మరి ఏమన్నా చర్చలు చేశారా? మహిళలందరూ కలిసి మేము, పైగా మహిళలకే చెప్పడం ఏంటంటే పురుషుడికి బాధ్యత లేదా? ఇప్పుడు పిల్లలను కన్న తర్వాత ఇప్పుడే కన్న పిల్లల్ని పెంచకుండా తాగుబోతులై తిరుగుతున్నారని పెద్ద గోళ, మద్య నిషేధాలు, ఉద్యమాలు మీరున్నప్పుడు రామారావు పెట్టారు, ఇదంతా జరిగింది. కాబట్టి ఇది చాలా అసమగ్రమైన, అసంపూర్ణమైన, ఆలోచన రహితమైనటువంటి ఒక భారీ ప్రచారం. ఆయన ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఒక కాంక్లేవ్లో మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు చర్చించే ఒక మేధావిని ప్రస్తావించి ఆయన అప్పుడు వద్దన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు చెప్పారని నేను అడుగుతున్నా. ఇప్పుడు జాతీయ సగటుకు ఆంధ్రప్రదేశ్ సగటుకు తేడా ఎందుకు వచ్చింది? అదే కదా విమర్శ. దక్షిణాది రాష్ట్రాలు తగ్గించాయి, ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు ఏమో పెంచుకుంటూ పోయాయి, అందువల్ల అన్యాయం అయింది అన్నారు. ఆ అసమానతను చక్కదిద్దడానికి బదులు జబ్బు ఒకటేదే మందు ఒకటి వేసినట్టుగా చైనాలో, జపాన్లో జనాభా పెంపుదల వాటిని మేము స్టడీ చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. సార్, జపాన్లో ముందు నుంచి జనాభా తక్కువనే, ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా వాళ్ళేం కనల. చైనా ఏమో తక్కువగా ఉన్న చోట పెంచుతుంది, ఎక్కువగా ఉన్న చోట తగ్గిస్తుంది. చైనా యూనివర్సల్ పాలసీ అని తీసుకోవాలా, అన్ని చోట్ల పిల్లలను కనేసేయండి అని. అసలు యూనివర్సల్ పాలసీ సాధ్యం కాదు. ఇప్పుడు ఇండియానే తీసుకోండి, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు కూడా కదా. ఇప్పుడు జాతీయ సగటు 11 ఉందండి, మనది ఆంధ్రప్రదేశ్లో 3.5, 4 ఉంది అంటున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో పెంచమని చెప్తారా? ఇప్పుడు బీహార్లో పెంచమని చెప్తారా? చెప్పకూడదు కదా. బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఆధారపడే వాళ్ళు తగ్గాలంటే స్వయం ఉపాధి, వాళ్ళు బతకడానికి కావాల్సిన ఉపాధి కల్పించాలి, భూమి ఇవ్వాలి, వాళ్ళు ఇది చేయాలి. సంపద పెంచడం అంటే పిల్లల్ని పెంచడం కాదు. ఇదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గంపెడ పిల్లల కన్న తల్లినే భాగ్యవతి అన్నారు ఒకప్పుడని. ఆ పరిస్థితులు మారాయి. కాబట్టి మహిళలకు మటుకు ఇది చాలా ఏకపక్షమైన వైఖరి. మహిళల నిరసననైనా పరిగణనలోకి తీసుకోవాలి, బాధను కూడా. చాలామందికి సరైన తిండి లేదు సార్, బాలింతలకు పాల డబ్బాలు లేవు సార్. చైనాలో 33.9 లక్షలు తగ్గిందట సార్ లాస్ట్ ఇయర్. ఓకే, 2025. అందుకే వాళ్ళేమీ ఏకపక్షంగా వాళ్ళేం పెంచేసేయండి అని ఏం చెప్పట్లా. జనాభా ఇప్పుడు నేను ఉదాహరణ కళ్ళ ముందే చెప్తున్నాను కదా, పెద్ద ఇదేం లేదు. ఉత్తరప్రదేశ్లో తగ్గించాలి, మిగిలిన చోట్ల పెంచాలి. అలాగే జనాభా ఏమనాలి, ఫలదీకరణ, ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఉద్రిక్తతలు పెరగడము, అహోరాత్రులు పని చేయించడము, ఇలాంటి చాలా ఉన్నాయి. వాటి అన్నింటినీ సోషల్ బ్యాలెన్స్ తీసుకొని రావాలి. భద్రతా లోపం యువతను వెన్నాడుతోంది. వాడికి ఉద్యోగం ఉండదు, ఆమెకు డబ్బులు ఉండవు, వాళ్ళు కనండి ఎలా కంటారండి? ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ పెడతామని మళ్ళీ కొత్తగా చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు అసలు సమస్య లేదా? ఇన్ని రోజులు కోట్లు తగలేసి ఐవీఎఫ్ సెంటర్లలో కూడా బోలెడు అవినీతి, అవును, ఆ కథలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక విధానం గురించి ఒక మాట చెప్పేటప్పుడు సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక ఏది పట్టుకుంటే అదే అని దాన్నే చెప్పుకుంటూ పోతే మటుకు మన దేశం లాంటి చోట కొంత ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. సార్ పవన్ కళ్యాణ్ ఫైర్
సైనిక్స్ సంకేతాలు. తెలంగాణలో నో ఎన్డీఏ. యా